చెప్పాలి చెప్పాలి సమాధానం చెప్పాలి వస్తావా బయటికి రావాలా లోపలికి వస్తావా బయటికి రావాలా లోపలికి వస్తావా బయటికి రావాలా లోపలికి సిగ్గు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటే పట్టించుకోకపోవడమా సిగ్గు వస్తావా బయటికి రావాలా లోపలికి వస్తావా బయటికి రావాలా లోపలికి వస్తావా బయటికి రావాలా లోపలికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుక్కట్పల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలోని మహేంద్ర యూనివర్సిటీ ముందు ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొన్న ఈ క్యాంపస్లో జరిగినటువంటి డ్రగ్స్ మాఫియా అంటే ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు డ్రగ్స్ తెప్పించుకొని విద్యార్థులు సిగరెట్ రూపంలో దాన్ని తయారు చేసి విద్యార్థులకు అమ్ముతున్నారు. ఎంతవరకు ఇది నిజము? ఈ యొక్క క్యాంపస్లో మొన్న మన పోలీస్ సిబ్బంది వచ్చి ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తే దాదాపు 14 మంది విద్యార్థులు దొరికిరని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనిపైన ఈ యొక్క డ్రగ్స్ దందాలో వీసీ హ్యాండ్ ఎంత ఉంది, యాజమాన్యం ఏంటుంది, ప్రతి ఒక్కటి కూడా బయటికి రావాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై వీసీ ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఈ క్యాంపస్ లో బయటి వస్తువులు ఏదైనా లోపలికి వెళ్తున్నాయంటే అది ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, వీసీ కావచ్చు, ప్రతి ఒక్కరు పట్టించుకోవాలి. ఎందుకు ఇంతకాలం నిర్వీర్యం చేస్తుంది? ఈ యొక్క క్యాంపస్ కేవలం డబ్బులు దండుకోవడం కోసమే కోట్లు డబ్బులు, లక్షల డబ్బులు విద్యార్థుల దగ్గర ఫీజుల పేరు మీద కలెక్ట్ చేస్తున్నారు. కానీ అంతేగాని విద్యార్థులకు నాణ్యమైన ఎడ్యుకేషన్ లేదు. ఇక్కడ కనీసం విద్యార్థులకు ఒక ఎథిక్స్ వాల్యూస్ కూడా నేర్పడం లేదు. విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటుంటే యాజమాన్యం ఏం చేస్తుంది? ఈరోజు ఈ యొక్క ఇన్సిడెంట్ కి పాల్పడిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి కారణం వీసీ అండ్ తర్వాత మహేంద్ర యూనివర్సిటీ అని చెప్పి ఏబీపీ బరాబర్ చెప్తుంది. ఈ యొక్క క్యాంపస్ లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, వీసీ ప్రతి ఒక్కరి పైన కూడా బ్లడ్ టెస్ట్ నిర్వహించి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా బ్లడ్ టెస్ట్ నిర్వహించి ఎవరెవరు ఉన్నారో దీంట్లో వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయాలి. ఈ యొక్క యూనివర్సిటీకి ఉన్నటువంటి పర్మిషన్లు, అఫిలియేటర్లు కూడా అన్నింటినీ సీజ్ చేయాలి, వీసీని అరెస్ట్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది.